గురుదేవులకు పుష్పాంజలి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శతసహస్రాధిక విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన విజ్ఞానమూర్తులలో ఒకరు మాన్యులు అట్లూరి వెంకట సుబ్బారావు గారు. 1935వ సంవత్సరం గుడివాడ మండలంలోని యలమర్రు గ్రామంలో వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు అట్లూరి భాస్కర రామయ్య, శ్రీమతి హైమావతి పుణ్య దంపతులు. వీరి పాఠశాల విద్య మర్రివాడలో జరిగింది. మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇంటర్లోనే ఆయన వివాహం జరిగింది. అయినప్పటికీ చదువు మీద అమితాసక్తితో గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ భోపాల్ యూనివర్సిటీలో అందుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులెదురైనా మొక్కవోని పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించి 1955లో ఆంధ్రా లయోలా కళాశాలలో తమకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని చేపట్టారు. సుబ్బారావు గారి ధర్మపత్ని శ్రీమతి కృపావతి గారు వారి వెన్నంటే ఉండి సహధర్మచారిణిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ పిల్లలను కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. గృహిణిగా కృపావతి గారందించిన తోడ్పాటు నిరుపమానమైనది. అధ్యాపక వృత్తిలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వీరికి అన్ని వేళలా తోడు నీడలా ఉంటూ కుటుంబ బాధ్యతల్ని సంపూర్ణంగా ఆమె నిర్వహించేవారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచి ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించారు. అలాగే పిల్లలకు స్వేచ్ఛనిచ్చి వారి అభిప్రాయాలకు విలువనిస్తూ ఏ విషయంలోనైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించారు. అందుకే సుబ్బారావు గారు కెమిస్ట్రీ అధ్యాపకులుగా ఉన్నప్పటికీ వారి కుమారుడు విజయబాబు గారికి ఇష్టమైన కామర్స్ సబ్జెక్టు ఎంచుకోవడానికి అంగీకరించారు. ఆయన నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ మరియు ఉన్నత విలువలు విజయబాబు గారిని ఉత్తమ అడ్మినిస్ట్రేటర్గా, గొప్ప దార్శనికుడిగా నలంద విద్యాసంస్థలని ముందుకు నడిపించడానికి తోడ్పడ్డాయి. నాన్నగారు పిల్లల్ని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పెంచాలి అని అనుకోవడం అక్షరాల నిరూపించారు అనడానికి నిదర్శనం, నేను 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్లో కామర్స్ తీసుకోవాలా సైన్స్ తీసుకోవాలా అని అనుకున్నప్పుడు న్యాచురల్గా ఆయనకున్న మక్కువతో సైన్స్ మీద మక్కువతో సైన్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ దాన్నే తీసుకోవాలి అని నిర్దేశించకుండా నాకున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నాకు అప్పట్లోనే నేను ఉద్యోగం అనేది చేయను, ఏదో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గానే నేను నా లైఫ్ని సెటిల్ అవుతాను అని అన్నప్పుడు ఆయన దాన్ని ఒప్పుకుని కామర్స్ చేరడానికి ఒప్పుకున్నారు. నన్ను ప్రోత్సహించడంలో జీవితంలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకాడకుండా ముందుకు వెళ్ళే మార్గంలో వెన్నంటి ఎప్పుడు సలహా ఇవ్వాలో అప్పుడే మాత్రం ఇస్తూ మిగతా టైంలో నన్ను నా అంతట నేనుగా ఆ సమస్యని సమాధానపరుచుకునేలా చేయడంలో ఆయన చేసిన ఆయన చూపిన విధానం మరోలేనిది. అది ఎందరికో మార్గదర్శకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. తల్లిదండ్రులు తమ పిల్లల ద్వారా తమ అనుకున్నది సాధించాలి అని కోరుకుంటారు. ఆయన ఏ రోజు నాకు ఈ కోరిక ఉంది, నువ్వు ఇలా చెయ్యి, లేకపోతే నువ్వు బెస్ట్ ర్యాంకర్గా రావాలి, లేకపోతే నువ్వు ఇంత యూ షుడ్ రీచ్ సర్టన్ టార్గెట్స్ అండ్ గోల్స్ అని హీ హ్యాస్ నెవర్ సెట్ మీ. బట్ సమాజంలో తను ఏ విధంగా అయితే పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారో అలాంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఎటువంటి గుణగణాలు అవసరమో వాటి మీద మాత్రమే చర్చిస్తుండేవారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, ఇవన్నీ ఆయన ఆచరించారు. ఎటువంటి కృషి ఎటువంటి డిసిప్లిన్ వాళ్ళు లయోలాలో నేర్చుకున్నారో ఆ లెగసీని మా అందరికీ అందించి
మా ద్వారా అంటే వాళ్ళ ద్వారా మేము అందుకున్న ఆ లెగసీ ఈరోజు ఈ సంస్థని, ఈ వ్యవస్థని అంత ఈ విధానం ఎంతో ముందుకి అందరినీ తీసుకువెళ్ళి ఈరోజు స్టేట్లో ఒక రికగ్నిషన్ మీద వాళ్ళకి ఎలాంటి రికగ్నిషన్ తెచ్చుకున్నారో అదే రికగ్నిషన్ని నలందాకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు మాకు చేసిన మాకు ఇచ్చిన ఒక వరంగా మేము భావించాలి. మా విద్యా సంస్థలు నడిపే విషయంలో ముఖ్యంగా ఇక్కడ పాటించాల్సిన విలువలు అలాగే విద్యా ప్రమాణాల విషయంలో మా నాన్నగారు కానీ మిగిలిన డైరెక్టర్లు కానీ ఏ కల్చర్ అయితే వాళ్ళు ఆంధ్ర లయోలా కాలేజీలో ఎక్వైర్ చేశారో విద్యా ప్రమాణాలని, మారుతున్న విలువల్ని ఏ టైంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు సూచనలు ఇవ్వడంలో వారందరూ చేసిన కృషి మరువలేనిది. ఆఖరికి అవి మార్గాలు తప్పుతున్నాయి, విలువలు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు దానిలోంచి నిష్క్రమించడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. అదే విలువలు ఎక్కడ నిలబెట్టుకోగలమో అక్కడే విద్యా విధానాన్ని మనం అనుకున్న మార్గంలో నడుపుదాం అని లాభాపేక్షతో కాకుండా పూర్తి పద్ధతి మీద పద్ధతిని అనుసరించి నడపడానికి వాళ్ళు ఎప్పుడు తమను తాము నిర్దేశించుకుంటూ నా చేత ఆ మార్గాన్ని అవలంబించేలా చేశారు. అటువంటి ఉన్నతమైన వ్యవస్థను నెలకొల్పిన వాళ్ళు ఏ ఆశయాలతో అయితే అవి నిలబెట్టారో అదే ఆశయాలతో దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత నా మీద ఉన్నది. శక్తి సామర్థ్యాలను ఆయన ఏ లోకంలో ఉన్నా మాకు అందించాలని ఆయన్ని మనసా వాచా కోరుకుంటూ ఆయన లేని ఈ లోటుని ఎలా తీర్చుకోవాలా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్న నా మీద ఉన్న ఈ బాధ్యత, ఆ గురుతర బాధ్యత, ఆయన ఇచ్చిన బాధ్యతని స్వీకరించి ముందుకు సాగాలని శక్తి ప్రసాదించమని కోరుకుంటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధియే విద్యకు నిర్వచనం అని ప్రగాఢంగా విశ్వసిస్తూ భవిష్యత్ తరాలకు ఉత్తమ పౌరులనందించాలనే లక్ష్యంతో విద్యారంగంలో విజయబాబు గారు సత్సంకల్పంతో నిర్విరామంగా ముందుకు సాగుతున్నారు. పెద్ద కుమార్తె శ్రీమతి ఆర్ ఉషారాణి తనకిష్టమైన కెమిస్ట్రీలో ఎంఎస్సి, ఎంఫిల్ పూర్తి చేసి అధ్యాపకురాలిగా, ప్రిన్సిపల్గా సేవలందించి 1989లో సాయి సుధీర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ హైదరాబాదులో స్థాపించి ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 15 గ్రామాలలో తమ కళాశాలల తరఫున పలు సామాజిక సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. 1992లో రాజీవ్ గాంధీ యూత్ ఫౌండేషన్ అవార్డ్, మహిళా జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర్నుంచి మెమెంటోను అందుకున్నారు. చైర్మన్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ విమెన్ వెల్ఫేర్, బ్లడ్ డొనేషన్, జన్మభూమి, పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నేను వచ్చని సుబ్బారావు గారి గారాల పట్టి. సో ఈవెన్ దో ఐఎమ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐఎమ్ ద మోస్ట్ ప్యాంపర్డ్ చైల్డ్. ఎప్పుడు నా బర్త్డే అయితే నాన్నగారు he used to take me to Lakshmi General Stores and to give the best of the clothes. మా అమ్మాయికి వన్నాటిలో ద బెస్ట్ మనమని ఆవిడ చెప్తూ ఉండేవారు. సో మా మదర్ అంటుండేవారు, ఇంత అవసరమా ఆడపిల్లలకి అని. లేదు, అలా అయితేనే దే విల్ అండర్స్టాండ్, ఆ స్టాండర్డ్ దే విల్ మెయింటైన్ అని. సో అలాగే తమ్ముడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే నువ్వు తీసుకెళ్ళి జాయిన్ చేయాలని. నాకేం తెలుసు నాన్నగారు, లేదు నాకు లెటర్ ఇస్తాను, లెటర్ తీసుకుని మేనేజ్ చేయాలి. సో అట్లా మేనేజ్మెంట్ ఏంటో ఆయన మనకి చిన్నప్పటి నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ,
అనేది నేర్పారు. మా తాతగారు మా ఊరు నుంచి అందరికీ వెజిటబుల్స్ పట్టుకొచ్చేదాన్ని, మా మేనత్తలకి, ఇంట్లో ఫ్యామిలీకి. సో అంత చిన్న వయసులోనే నాకు ట్రావెల్ చేయటం, ఒక కాన్ఫిడెన్స్ అటువంటివి డెవలప్ అయినాయి. అండ్ హీ మేడ్ మీ ఎడ్యుకేటెడ్ ఆఫ్టర్ మై మ్యారేజ్. I was in studies for about 7 years, and my aim was to make my father happy, my parents happy. So alage anukokunda ayana baatloni, even though he is father to me, more than father, he is guru to me. My subject is chemistry. I worked with Professor Balayya, ex-vice chancellor of Nagarjuna University. సో అలా నేను ఆ సబ్జెక్ట్ కెమిస్ట్రీని నన్ను ఒక మనిషిని చేసింది. డాక్టర్ ఏసరావు నగర్ హైదరాబాద్లో సాయిశ్రీ గ్రూప్ ఆఫ్ కాలేజ్ నేను స్టార్ట్ చేశాను. మరి ఆ సుబ్బారావు గారి పేరు నిలబెట్టాలి అనే తపన, అంటే మనకు తెలియకుండానే ఆ బాధ్యత ఎప్పటికప్పుడు మన షోల్డర్ మీదకి వస్తూ ఉంటుందన్నమాట. సో ఆ పేరు మీదే నేను జీవితంలో నిలబడటం, అక్కడ వాళ్ళందరూ నన్ను కోస్టల్ బెల్ట్లో ఉన్న మన ఆంధ్ర వాళ్ళు కానీ, ఆ లోకల్స్ కానీ నన్ను ఆదరించడం, అలా సాయిశ్రీ కాలేజీలో ఒక పేరుతో నిలబడటం జరిగింది. ఇక నా పర్సనల్ లైఫ్కి వస్తే, మై బెటర్ హాఫ్ రాజరెడ్డి గారు, అండ్ హీఈస్ అన్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్, స్టార్టెడ్ హిస్ ఇండస్ట్రీ, అండ్ ఫ్రమ్ హిస్ క్యాంపస్ మణిపాల్ హీ వాజ్ సెలెక్టెడ్ టు Nelco and worked with Hindustan Livers. So coming to my siblings, Vijayababu, మా మదర్ అంటుండేవారు, ఆడపిల్లలిద్దరూ సైన్స్, మగపిల్లడు కామర్స్ అని. మగపిల్లడు కామర్సు చదవకూడదని అని అటువంటిది ఉండకూడదు, ఎవరికి న్యాచురల్గా ఏది చదవాలనుకుంటే అది చదువుకుంటారు అని నాన్నగారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని న్యాచురల్గా వాళ్ళకి ఇష్టమైన విధానంలో పెంచారు. మరి ఆ స్వతంత్రం వల్లనే ఇవాళ నేను చిన్నప్పుడు చూసిన తమ్ముడేనా అనుకునే విజయబాబు ఇవాళ అందరం గర్వపడగల స్థితిలో ఎంతోమందికి విద్యాదానం ఇస్తూ ఉన్నాడు, మిగిలిన గురువులతో కలిసి. సో నేను దానికి చాలా గర్వపడతా ఉన్నాను. అంటే అది నాన్నగారి థింకింగ్లో ఉన్న క్లారిటీ. చాలామంది పేరెంట్స్ నేను చూస్తుంటాను, మగపిల్లల్ని అందరూ డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి. అలా ఆయన కనుక ఆలోచిస్తే వాళ్ళ బాబులో ఉన్న మెరిట్ ఇవాళ మనందరం చూడం. సో అట్లాగే చెల్లెలు కూడా, షీ ఈజ్ ఎ నేషనల్ అవార్డీ, చిట్టి సుధారాణి. సో మా అందరి వెనుముగ్గా ఉండి, మాకు తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు గడిచినాయో మన ఎవరో అంటున్నారు, 85 years వచ్చిన ఫాదర్ గురించి మీరు ఇంత బాధపడుతున్నారు ఏంటని. అంటే అసలు 85 years ఆయన 85 years అనే విషయం అసలు మాకు తెలియలేదు. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆయన ఎంతో యాక్టివ్గా, మాకన్నా యాక్టివ్గా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మాకు నేర్పింది ఒకటే విషయం, థర్డ్ పార్టీ గురించి ఎప్పుడు కూడా మా ఇంట్లో మాట్లాడవు. మా జనరల్ టాపిక్స్, హ్యాపీ మూమెంట్స్, అందరూ టైంకి కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం, కలిసి ఉన్న 2-3 రోజులు హ్యాపీగా గడపటం, మంచి విషయాలు మాట్లాడుకోవటం, ఇదే మా తండ్రి మాకు నేర్పారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. చిన్న కుమార్తె శ్రీమతి ఎల్ సుధారాణి వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో బయాలజీ పీజీటీగా పేరు ప్రఖ్యాతులు పొందారు. జాతీయ స్థాయిలో 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి కేవీఎస్ నేషనల్ ఇన్సెంటివ్ అవార్డ్, 2012లో సర్ సివి రామన్ సైన్స్ టీచర్ అవార్డ్, రీజనల్ లెవెల్లో 2013లో కేవీఎస్ రీజనల్ ఇన్సెంటివ్ అవార్డ్స్ ని పొందారు. జపాన్, భారత్కి సంబంధించిన జెనసిస్ కార్యక్రమానికి 2 సార్లు ఎంపికయ్యారు. బీయింగ్ యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, నాన్నగారు నన్ను చాలా ఆప్యాయంగా చిట్టి తల్లి అని పిలుస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నా ఒపీనియన్ కూడా ఆయన అడుగుతూ ఉండటం, చిన్నప్పటి నుంచి నా వ్యక్తిత్వాన్ని గౌరవించడం జరుగుతూ ఉండేది. నా చిన్నప్పటి మధుర స్మృతుల్లో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ టీచర్స్ బిషప్ ఆజ్రియా నుంచి వచ్చి నాన్నగారిని హౌ టు కండక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్స్ అండ్ హౌ టు ఇన్స్పైర్ స్టూడెంట్స్ అని అడిగి తెలుసుకుని
వెళ్ళేవారు. నాన్నగారు వాళ్ళకి చాలా చక్కగా మార్గనిర్దేశకం చేస్తూ అన్నీ వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేవారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను సమ్మర్ బ్రేక్లో వచ్చినప్పుడు నాన్నగారితో నా ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ విధంగా షేర్ చేసుకున్నప్పుడు నాన్నగారికి నేను చెప్పాను, ప్రాక్టికల్ క్లాసెస్ అంత బాగా జరగట్లేదు, కొంతమంది స్టాఫ్ వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారని. అప్పుడు ఆయన అన్నారు, వేరే వాళ్ళు ఎలా ఉన్నా నీకు అనవసరం అమ్మా, నువ్వు నీ వర్క్ చాలా డెడికేటెడ్గా చేయాలా, యూ హ్యావ్ టు ఫోకస్ ఎంటైర్లీ ఆన్ యువర్ వర్క్ అని. So that principle, I took it as a Geetopadesha for me. It was like I just followed his principle thoroughly into my work arena, and because of that, like I could my organization recognized my services, and I could get Dr. C.V. Raman's award, regional incentive and national incentive awards. అప్పుడు నా గురించి కొన్ని ఆర్టికల్స్ పేపర్లో వచ్చినప్పుడు కూడా నాన్నగారికి నేను ఫోన్ చేసి చెప్తే అన్నారు, నువ్వు కెన్ యూ రీడ్ అవుట్ దెమ్ ఫర్ మీ అని. నేను చదివి వినిపిస్తే టీయర్స్ రోల్ డౌన్ హిజ్ ఐస్, ఆయనకి ఆనంద బాష్పాలు వచ్చినాయి. అట్స్ నుంచి నేను ఎమోషనల్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది, with my little efforts I could give him what all comfort I could give, and I felt it was like a little tribute which I could give to my father. ఇక్కడ నేను ఇంటర్మీడియట్లో ఆయన దగ్గర స్టూడెంట్గా ఉండటం కూడా జరిగింది. అప్పుడు నేను నాన్నగారి బోధనా విధానంలో నాకు బాగా నచ్చిన విధానం ఏంటంటే, ఆయన ఏ విషయాన్నైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో కలిపి నరేట్ చేస్తూ మాకు కష్టతరమైన కెమిస్ట్రీని చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉండేవారు. సో యూ జస్ట్ గో అండ్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద ఇంటర్నేషనల్ ఎరీనా. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ విద్యారంగంలో కొత్త మలుపులు ఏం తిరుగుతున్నాయి, ఏం జరుగుతుందని నీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అవి నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు యూ కెన్ ట్రై టు ఇన్కల్కేట్ దోస్ న్యూ మెథడ్స్ ఇన్ ఇండియా, అండ్ నువ్వు నీకు విద్యారంగంలో నువ్వు వాటిని అడాప్ట్ చేస్తానికి నీకు మంచి హెల్ప్ చేస్తాయని చెప్పి ప్రోత్సహించి పంపించారు. అది నా పర్సనాలిటీని చాలా బాగా షేప్ చేసింది, ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు. And if I have to say in a nutshell, like he always used to be very, very simple, very, very humble, and like నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది ఆయన గురించి చెప్పాలనిపిస్తుంది. అదేమిటంటే, తృణాదపి సునీచేన తరురివా సహిష్ణున అమానిన మాననీయ కీర్తనీయ సదాహరి. అంటే తన్ని గడ్డిపోచు కంటే తక్కువగా భావించుచు వృక్షం వలె ఓర్పు కలిగి ఎట్టి గౌరవం ఆశించకుండా ఉండేవారు మాత్రమే సదాహరిని కీర్తించగలరు అని. ఈ శ్లోకంలో చెప్పిన అన్ని వర్డ్స్ ఆయన రియల్ లైఫ్లో పాటించి మాకు అందరికీ చూపించారు. మేము ఎలా ఎక్కువగా హంబుల్గా ఉండాలా, ఎలాగా రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్కి అనుగుణంగా అందరినీ గౌరవిస్తూ జీవన విధానాన్ని నడపాలి అనేది మాకు ఆయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా మా కళ్ళ ముందు ఉన్నారు. అమ్మా నాన్నగారి ప్రేమానుబంధం మేము ఇంకా మాటల్లో చెప్పలేము. నాన్నగారు అమ్మని ఎంత బాగా చూసుకునేవారంటే, 3 years నుంచి నేను నెల్లూరులో ఉన్నా కూడా ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే హీ డిడ్ ఈవెన్ కమ్ టు మీ బికాస్ మై మదర్స్ రొటీన్ విల్ బి డిస్టర్బ్డ్ అని చెప్పి. wherever he is, I have a strong faith he will walk by the side of us and he will guide us to carry forward his ideals and the legacy he has created, so that we can contribute our best in the field of education. Hare Krishna. సుబ్బారావు గారు వారి పిల్లల్ని తీర్చిదిద్దిన విధానం, వారు స్వతంత్రంగా ఎదిగేలా కల్పించిన కుటుంబ వాతావరణం నేడు పిల్లలు ముగ్గురు విద్యారంగంలో ఉన్నత స్థానాలలో వెలుగొందడానికి ముఖ్య కారణమని చెప్పుకోవచ్చు. సుబ్బారావు గారి అల్లుళ్ళు ఆర్ రాజిరెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్గా పేరు పొందారు. ఎల్ చంద్రమౌళేశ్వరరావు గారి ఏవీపీ టోటా ప్రాజెక్టులో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆదరణీయులు, ఆత్మీయులైనటువంటి సుబ్బారావు గారికి నేను చిన్నల్లుండి. 33 సంవత్సరాలైనా సరే నేను ఇంకా ఇంటికి కొత్త అల్లుడిగానే ఉంటున్నాను. ఆ విధంగా నన్ను చూసుకుంటారు. ఒకవైపు నుంచి కొడుకులాగా చూసుకుంటూనే అల్లుడిలాగా గౌరవిస్తూ అనేది ఆయనలో ఉన్న స్పెషాలిటీ. ముఖ్యంగా సుబ్బారావు గారు ఏంటంటే, ఎవరితో అయినా సరే మీరు అని సంబోధిస్తూ గౌరవంగా, అందరితో గౌరవంగా మాట్లాడుతూ మంచిగా ఉంటూ అందరినీ మంచిగా ఉంచుతూ ఉండని ఆయన గొప్పతనం ఎప్పుడు కనిపిస్తుంటుంది అన్నమాట. ఆయన ముఖ్యంగా ఎవరికైనా ఎప్పుడైనా సరే చెప్పేది ఏంటంటే, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. అదే ప్రిన్సిపల్ నేను కూడా అప్లై చేస్తూ టోటల్ నా కెరీర్లో అందరితోనే ఆ విధంగానే మంచిగా ఉంటూ అందరినీ చక్కగా వాళ్ళు నాతో మంచిగా ఉండటంతో నా కెరీర్ గ్రోత్కి ఇది చాలా ఉపయోగపడింది. ఇంకో మరో ముఖ్య విషయం ఏంటంటే, జస్ట్ క్యాజువల్గా
మాట్లాడుకుంటూనే డిస్కషన్ స్టార్ట్ అయ్యేది. డిస్కషన్లో నాకు తెలియకుండానే అన్నీ ఒక్కొక్కటి అడుగుతూ విషయాలన్నీ తెలుసుకుని నాకు సలహా ఇచ్చినట్టు కాకుండానే ఒక్కొక్క పాయింట్కి ఆన్సర్లు నాకు ఆటోమేటిక్గా డిస్కషన్లోనే ఆన్సర్లు అన్నీ వచ్చేట్టుగా చూస్తుండేవారు. అవి నేను పోయి ఇంప్లిమెంట్ చేస్తుంటూ అవి నాకు చాలా ఉపయోగకరంగా ఉండేవి. ముఖ్యంగా సుబ్బారావు గారు మంచి వక్త, మంచి అధ్యాపకులు, ఉపాధ్యాయులు. ఏ విధంగా ఉపాధ్యాయులని మంచి ఉపాధ్యాయులు చెప్పగలుగుతున్నాం అంటే క్లాస్ 4 అయినా సరే, డిగ్రీ అయినా సరే అందరికీ ఎంత చక్కగా క్లారిటీతో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సంతృప్తిగా వచ్చేట్టుగానే చూసి పంపేవారు అనమాట. దాంతో ఏంటంటే ఎవరైనా సరే స్టూడెంట్ అనేవాడు హ్యాపీగా వెళ్ళి మంచిగా నేర్చుకుని హ్యాపీగా వెళ్తుండేవారు. అది ఆయనలోని ప్రత్యేకత. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా జ్ఞానబోధ చేశాడు, అలాగే కలియుగంలో ఈయన కృష్ణుడి రూపంలో ఎంతోమంది అర్జునుల్ని క్రియేట్ చేసి ఎంతోమందిని జ్ఞానబోధ చేసి అర్జున్ని ఇన్యూమరస్గా అర్జున్ని క్రియేట్ చేస్తున్నాం. ఈయన ప్రత్యేకత. నా అదృష్టం ఏంటంటే ఆయన చివరి క్షణాల్లో ఆయనతో గడపగలగటం అనేది నా జీవితంలో మరుపురాని క్షణాలే. అదేవిధంగా ఈయన ఎక్కడున్నా సరే అమరులై పిల్లలకి స్టార్గాను మనందరికీ మనలో ఒకరిగా ఉంటూ స్ఫూర్తినిస్తారని ఆశిస్తున్నాను. పర్వతనేని సీతారామమ్మ, మైనేని జయప్రద, వల్లూరుపల్లి బిజిలీ కుమారి గార్లకి తమ సోదరుడైన సుబ్బారావు గారంటే వల్లమాలిన అభిమానం. కుటుంబంలో పెద్ద దిక్కుగా సుబ్బారావు గారు వారందరికీ అన్ని వేళలా సహాయ సహకారాలందించేవారు. సుబ్బారావు గారికి మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు అంటే ఎంతో అభిమానం. ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటూ విద్యాపరంగా, కుటుంబపరంగా సలహాలు, సూచనలు ఇస్తూ మేనమామగా మాత్రమే కాక ఆత్మీయులుగా ఉండేవారు సుబ్బారావు గారు. వారి పట్ల వారు చూపించిన ఆత్మీయత వారందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని భిన్నమైన వృత్తులున్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే ఆయనకెంతో మక్కువ. ఆంధ్ర లయోలా కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా చేరిన అనతి కాలంలోనే ఉత్తమ అధ్యాపకుడిగా ఖ్యాతి గడించారు. ఆయన ఉద్యోగంలో చేరిన 2వ సంవత్సరంలోనే మేరీ స్టెల్లా, బిషప్ హజరయ్య మరియు తదితర కళాశాలల నుంచి అందిన ఆహ్వానం మేరకు లయోలా కళాశాల యాజమాన్యం అనుమతితో పార్ట్ టైం లెక్చరర్గా ఆయా కళాశాలల్లో తమ సేవలందించడం ఆయన బోధనా సామర్థ్యాలకి నిదర్శనం. Namaskaram. I am Sridevi Radakonda, daughter of Basava Purnaya. I am coming here in front of you today to share some loving memories of Subbarao uncle. Uncle, that's what I have called him always, except for 2 years in my life, my intermediate years, when I referred to him as Organic Subbarao Garu and Mastaru. I went back right after calling him uncle again. Subbarao Garu is more than a teacher to me. He is my biggest supporter, my mentor, my advisor, a loving uncle and a well-wisher. He taught me well. I enjoyed chemistry, not an easy subject for all to like. And the foundations he laid have helped me teach this subject to my girls many years after. His teachings made me breeze through my MCET exam with no fear and score a perfect score on the chemistry portion of the test. He was proud of me and still boasts until today about that achievement to his colleague, my father. He did discipline me and my brother at times when we lagged behind in our work, but he was always encouraging. I still like to believe that I was his most favorite student, more than his children. My brother, however, would beg to differ on this issue. He was like a paternal figure to me, always giving me the support and advice needed at various times in my life. He was a pillar of support to my family during the last couple of years
when we needed the most. He left behind him Vijayabab uncle as our support system, to which my family is most grateful to. My father, Basava Purnaya, and Subbarao uncle had a special bond, not that you would see visibly, but one of those that cannot be described in words. They trusted each other and started a partnership together with two others several years ago, and the fruits of that partnership still stands today as the Nalanda Institutes. We are here to celebrate his life, a rather remarkable one. When young, we do not realize, but as we age and mature, you students will know how much impact a teacher has on your life and career. Subbarao uncle has shaped the lives of many doctors and engineers who went on to become successful. He was a great father, husband, grandfather, and great-grandfather. He left behind a wonderful legacy, and I am happy to know and be associated with his family, especially Vijayabab uncle. His loss is hard to replace, but he had a wonderful life, and I for sure have a lot of fond memories of him that will enable me to cherish. Subbarao uncle, I am glad to have known you and have you become a part of my life journey. Thank you for being my teacher and my uncle. Kandaganti family loves you and misses you very, very much. లయోలా కళాశాలలో 30 సంవత్సరాల పాటు రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి నలంద విద్యా సంస్థల స్థాపనకై స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరి నిష్క్రమణకు లయోలా యాజమాన్యం మనస్ఫూర్తిగా అంగీకరించకపోవడం వారికి వృత్తి పట్ల గల నిబద్ధతకు, ప్రతిభా పాటవాలకు మరో తార్కాణం. తన సహచరులు కామేశ్వరరావు, బసవ పూర్ణయ్య, రాంబాబు గారులతో కలిసి నలంద విద్యా సంస్థల్ని స్థాపించడం ఇంటర్మీడియట్ విద్యారంగంలో ఒక సంచలనం. 1988లో నలంద విద్యా సంస్థలు స్థాపించి విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలకు శిక్షణనివ్వడం, రెసిడెన్షియల్ విద్యా విధానం ప్రారంభించి ఇంటర్ విద్యలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించడం చేశారు. మన విజయవాడ ఆంధ్రప్రదేశ్లో విద్యలవాడగా పేరొందింది. నలంద విద్యా సంస్థల ఆవిర్భావం ప్రవేశ పరీక్షల శిక్షణకు విజయ చిహ్నంగా మారడంలో సుబ్బారావు గారు, సహచర డైరెక్టర్లు కామేశ్వరరావు, బసవ పూర్ణయ్య, రాంబాబు గారుల కృషి ఎనలేనిది. మా శ్రీయుతులు సుబ్బారావు గురించి చెప్పాలి అంటే ఆ చెప్పే విషయాలు 2 భాగాలుగా విభజించదలుచుకున్నాను. మొట్టమొదటి భాగం, మేము 25 సంవత్సరాలుగా ఆంధ్ర లయోలా కాలేజీలో ఉపాధ్యాయ వృత్తిలో గడిపినటువంటి కాలం. ఈ మొదటి భాగంలో చూస్తే ఈ ఆంధ్ర లయోలా కాలేజీలో మేము 25 సంవత్సరాలు గడిపి బయటకు వచ్చాం. కానీ ఆ కాలంలో ఆయనదేమో కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, మాదేమో ఫిజిక్స్ డిపార్ట్మెంటు. అంత సాన్నిహిత్యం లేకపోయినా కానీ ఆ లయోలా కాలేజీలో ఉన్నటువంటి సిస్టమ్ వల్ల ఒకరికి ఫేస్ టు ఫేస్, ముఖం రోజు చూసుకునేటువంటి అలవాటు మాకున్నది. అక్కడ నేను ప్రత్యేకంగా గమనించింది ఏమి అంటే, ఆయన ఎంత అందంగా డ్రెస్ వేసుకుని వస్తారో అంతే అందంగా చక్కగా అందరితో నవ్వుతూ మాట్లాడతారు. అది గొప్ప విశేషం ఆ వ్యక్తిలో. అయితే ఆ డిపార్ట్మెంట్ మీటింగుల్లో కానీ, స్టాఫ్ రూమ్లో కానీ, స్టాఫ్ అసోసియేషన్ మీటింగ్లో కానీ ఒకళ్ళు విమర్శించుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈయన ఎప్పుడూ ఎవరిని విమర్శించడం కాదు, ఎవరితో మాట్లాడినా ఆయన ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా చిరునవ్వుతో చక్కగా మాట్లాడతారు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు 25 సంవత్సరాల కాలంలో విమర్శించినటువంటిది నా కంటితో ఎప్పుడు చూడలేరు. అంత గొప్ప వ్యక్తిత్వం అన్నటువంటి మనిషి అన్నమాట. ఇక రెండవ భాగంలోకి వస్తే, ఆణిముత్యాల లాంటి కాదు వజ్ర తునకల లాంటి లెక్చరర్స్ అని 100 మందిని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము మేము. అది దాంట్లో సుబ్బారావు గారి పాత్ర
అమోఘమైనటువంటి పాత్ర అన్నమాట. ఇది రెండవ భాగంలో ముఖ్యమైనది. ఇక చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఎన్నెన్నో అన్నీ కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయినాయి. ఎందువల్ల? భాగస్వామ్యాల మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల వల్ల. మేము 4, మా కరస్పాండెంట్ గారు ఒకరు, 5 కలిసి స్థాపించినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఈ విద్యా వ్యవస్థ, ఈ సంస్థ గత 30 సంవత్సరాల నుంచి ఏ ఒడిదుడుకులు లేకుండా జరుగుతూనే ఉన్నది. అయితే మమ్మల్ని కూల్చడానికి, మమ్మల్ని విడదీస్తానికి చాలామంది బయట చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళందరూ ఓడిపోయారు. మా సంస్థ అలాగే నిలబడింది. ఎవరి వల్ల కాలేదు మమ్మల్ని విడదీయటం. అయితే పైన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన ఒకళ్ళని ఎత్తుకుపోవడం మొదలెట్టాడు. అవి కౌన్సిలర్ గారిని ఎత్తుకుపోయారు, బసవన్న గారిని పైకి పట్టిపోయారు, ఇప్పుడు సుబ్బారావు గారిని పైకి పట్టిపోయారు. నేను ఊరుకుంటానా? కొద్ది సంవత్సరాలు నేను లాంగ్ జంప్ తీసుకుంటాను, పైకి హై జంప్ తీసుకుని వాళ్ళతో కలుస్తాను. మేము 4 అక్కడ కలుస్తాం. మమ్మల్ని భగవంతుడు కూడా విడదీయలేడు. ఇది నేను వాగ్దాటితో చెప్తున్నాను అన్నమాట. ఆరాధ్యుడైనటువంటి మా సుబ్బారావు గారు మా మధ్యన లేకపోవటం మాకు తీరని లోటు. ఎంత తీరని లోటో నేను చెప్పలేనన్నమాట. దాన్ని ఎంత బాధ ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కానీ అది దిగమింగుకుని మా సుబ్బారావు గారు ఆత్మకి శాంతి చేకూరాలని సర్వత్రా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వేలాదిగా విద్యార్థులు అఖండ ప్రజ్ఞానిధులైన నలంద వ్యవస్థాపకులు అధ్యాపక వర్గం మార్గదర్శకత్వంలో చదువుకోవడానికై నలంద విద్యాసంస్థలకు వచ్చేవారు. ఇదే వారి అత్యుత్తమ బోధనా సామర్థ్యాలకు నిలువెత్తు సాక్ష్యం. విద్యారంగంలో ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల శిక్షణ విషయంలో వచ్చిన మార్పులతో విద్యా వ్యవస్థపై సమాజంలో విలువలు తగ్గిన కాలంలో కూడా సుబ్బారావు గారు విద్యావేత్తగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎందరెందరికో మార్గదర్శకులై 50 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారు. కెమిస్ట్రీ సబ్జెక్టుని విద్యార్థులకు అలవోకగా అర్థమయ్యేలా, ఇష్టం కలిగించేలా బోధించడం సుబ్బారావు గారి ప్రత్యేకత. రోజుకు 6 గంటలు నిర్విరామంగా బోధిస్తూ విద్యార్థులతో మమేకమై వారి సందేహాలను నివృత్తి చేస్తూ వేలాది మంది విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడంలో ఆయన చేసిన కృషి అద్వితీయం. ప్రతి విద్యార్థిలోనూ అంతర్లీనంగా శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని ప్రగాఢంగా విశ్వసించేవారు సుబ్బారావు గారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల్ని కూడా వారికి తగిన రీతిలో పాఠ్యాంశాలను వివరిస్తూ ప్రోత్సహించేవారు. ప్రతి విద్యార్థిని ప్రోత్సహించడం, వారిని తీర్చిదిద్దడం అధ్యాపకుడిలోని గొప్ప లక్షణం. 50 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో కొనసాగిన సుబ్బారావు గారు ఈ గొప్ప లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల వారి శిష్యుల హృదయాలలో ఉత్తమ అధ్యాపకుడిగా స్థానం సంపాదించుకున్నారు. ఆర్గానిక్ సుబ్బారావు గారిగా అందరి మన్ననలు పొందిన ఆయన రాష్ట్రంలోని ప్రముఖ రసాయన శాస్త్ర అధ్యాపకులుగా అగ్రగణ్యులుగా ముందు వరసలో ఉన్నారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ముందు తరాలకు మంచి గురువులను అందించాలనే సంకల్పంతో కొత్తగా అధ్యాపక వృత్తిని స్వీకరించే వారి కోసం తమ సంస్థలో 2 నెలల పాటు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం, స్టైఫండ్ మరియు ఉచిత వసతి సౌకర్యాలు అందజేసి ప్రతి అంశాన్ని వారికి బోధించి అందులోని మెలకువలను తెలియజెప్పి వారికి బోధనా అవకాశాలు కలుగజేసి అందులోని తప్పొప్పులను సరిచేసి ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుతూ వారిని సబ్జెక్టులో నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఘనత సుబ్బారావు గారిదే. సంవత్సరానికి 15 నుంచి 20 లక్షలు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వెచ్చించి ట్రైనింగ్ ప్రోగ్రాం తరువాత తమ సంస్థలో మాత్రమే కాక వారికిష్టమైన సంస్థల్లో పనిచేసే అవకాశం ఇవ్వడం ద్వారా ఎంతోమంది అధ్యాపకులకు గురువై నిలచిన ఆదర్శమూర్తి, భావితరాల అధ్యాపకులకు మార్గదర్శకులు కావడం సుబ్బారావు గారి మరొక విశిష్టత.
చాలామంది మేధా సంపన్నులు మారుతున్న కాలానుగుణంగా తమని తాము మార్చుకోలేక, మార్పును స్వాగతించలేక తమ చరమాంకంలో అశక్తులుగా మిగిలిపోయారు. అందుకే సుబ్బారావు గారు ఎప్పటికప్పుడు మారుతోన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక విజ్ఞానాన్ని ఔపోసన పట్టి బోధనా రంగంలో 50 సంవత్సరాల పాటు 5 తరాల విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించిన ఘనత సుబ్బారావు గారికే దక్కుతుంది. అందుకే అన్ని తరాల విద్యార్థుల మనసుల్లో వారు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఖండాంతరాలలో, దేశ విదేశాలలో ఆయన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రముఖ సంస్థల్లో ఎంతోమంది సీనియర్ రసాయన శాస్త్రాధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆయన శిష్యులుగా చెప్పుకోవడానికి వారెప్పుడూ గర్వపడుతుంటారు. దశాబ్దాలుగా ఆయనతో తమ అనుబంధం, వారి నుంచి నేర్చుకున్న అనేక అంశాలు తమను ఈరోజు రాష్ట్రంలో అగ్రశ్రేణి అధ్యాపకులుగా ముందు వరసలో నిలిపాయని పలు సందర్భాలలో గుర్తు చేసుకుంటారు. ఆయన శిష్యుడైన మన మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి సుబ్బారావు గారంటే ఎనలేని అభిమానం. గురువుగారు అట్లూరి సుబ్బారావు గారితో నాకు 1988లో పియూసీ ఫస్ట్ బ్యాచ్ ఆంధ్ర లైలా కళాశాలలో వారు కెమిస్ట్రీ లెక్చరర్గా పరిచయం ఏర్పడింది. మాస్టారు చాలా సమయపాలన ఉండేది. క్రమశిక్షణతో పిల్లల్ని ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవారు, దగ్గరికి తీసేవారు, ఆదరించేవారు. అదే సమయంలో క్రమశిక్షణ, అట్లాగే ఉత్తమ పౌరులుగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే రీతిలో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు కూడా ఆయన చక్కగా చెప్తూ ఉండేవారు. ప్రత్యేకించి నా పట్ల వారు ఎంతో అభిమానాన్ని చూపుతూ ఉండేవారు. అనంతర కాలంలో ఆయన నలంద విద్యా సంస్థలు టేకప్ చేసి అనేక వేల మంది విద్యార్థులకి పాఠశాల విద్యనే కాకుండా ఉన్నత విద్య కూడా అత్యుత్తమ ప్రమాణాలతో, క్రమశిక్షణతో వాళ్ళని విద్యాబోధన ఇచ్చారు. ఫలితంగా కొన్ని వేల మంది ఈరోజు మన దేశం లోపల కానీ, అమెరికా ఇతర దేశాల్లో కానీ వారు అక్కడ చాలా చక్కని ఉన్నత స్థాయిలోకి వెళ్ళి అక్కడ పౌరులుగా పేరు ప్రఖ్యాతులు మన దేశానికి తీసుకొస్తామన్న పరిస్థితి జరిగింది. ఆ రోజుల్లో లైలా కళాశాలకి మొట్టమొదట్లో భూమిని సమకూర్చే దాంట్లో కాట్రగడ్డ రఘురామయ్య గారు, డిఎస్పి రామచంద్రరావు గారు, యలమంచిలి పొన్నయ్య గారు, సుబ్బారావు గారి తాతగారు కోనేరు సుబ్బయ్య గారు, వీళ్ళందరి యొక్క సహకారం వల్లనే అక్కడ ఆంధ్ర లైలా కళాశాల రూపుదిద్దుకుంది. అంతకుముందు విజయవాడని ఎడ్యుకేషనల్ సహారా అని వర్ణించారు ఒక ప్రముఖ విద్యావేత్త. క్రమేపీ అనేక విద్యా సంస్థలు వచ్చి ఈ రోజున విజయవాడ విద్యల వాడ అయింది. అనేక సందర్భాల్లో నేను పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించే దాంట్లో కానీ, లేక అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భాల్లో కానీ విజయబాబు గారు, సుబ్బారావు గారు చాలా చక్కని సహకారాన్ని అందిస్తూ వచ్చారు. ఎంతో అభిమానం చూపుతూ ఉండేవారు. వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భగవంతుడు సుబ్బారావు గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, వారు లేనటువంటి లోటుని తట్టుకునేటువంటి మానసిక ధైర్యాన్ని విజయబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు కలుగజేయాలని కోరుకుంటూ ఉన్నాను. సుబ్బారావు గారి విశిష్ట వ్యక్తిత్వం, ఆయన అవలంబించిన జీవన విధానం, ఆయన చూపిన మార్గదర్శకత్వం ఎంతోమందికి నేడు స్ఫూర్తిగా నిలచి అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. డైరెక్టర్గా ఉంటూ, అధ్యాపకుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, ఇతర అధ్యాపకులను స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పనిచేసేలా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేవారు. తాతగారి గురించి చెప్పాలంటే ఒక విధంగా హీ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఫర్ మీ
the major quality I liked about him is about his parenting skills and how good of a husband he is. ఆ ఉన్న సర్కమ్స్టెన్సెస్లో అసలు ఇట్లా ఎట్లా చేయగలిగారు, దాని తర్వాత ఆ ఉన్న సర్కమ్స్టెన్సెస్లో 3 పిల్లల్ని ద వే హీ గ్రూమ్ దెమ్ అవన్నీ కూడా ఇట్స్ వెరీ ఎహెడ్ ఆఫ్ టైం. ఈ రోజుకి వాళ్ళు మా నాన్నగారు కానీ ఎవరిని ఇంట్లో అడిగినా సరే ఆయన ఎవరితో దే ఫీల్ కంఫర్టబుల్ అంటే మా తాతగారి కన్నా ఎవరు కంఫర్టబుల్ కాదు. హీ ఈజ్ యాక్చువల్లీ అవర్ ఫ్యామిలీ హెడ్ అని డైరెక్ట్ రోల్ మోడల్. ఆయనకి ఏం కావాలో ఎవరికి తెలియదు, కానీ ఆయనకు మాత్రం ఇంట్లో ఎవరికి ఏం కావాలని అందరి గురించి తెలుసు. అదేగాక ఒకసారి నా చదువు పూర్తయినాక నేను మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం అనుకున్నప్పుడు కూడా ఆయన మనం అందరం ఒక చోట ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం, ఏం కొద్దిగా అన్ని కంఫర్ట్స్ తగ్గిన పర్వాలా అందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి ఇక్కడే నన్ను ఉండేలాగా మాట్లాడారు. ఎవ్రీథింగ్ పుట్ aside, as I told you before, ఆయన he is our true family head and we will feel our loss for a long time. And I have to say it was a great time I spent with him and it's something I will cherish forever. కుటుంబ పెద్దగా తమ కుటుంబ సభ్యులందరికీ అండగా ఉంటూ స్వేచ్ఛగా పెరగనివ్వడం, వారి అభిప్రాయాలకు విలువనిస్తూ తమ అనుభవాలను వారితో పంచుకుంటూ వారెంచుకున్న రంగంలో ముందుకెళ్లేలా ప్రోత్సహించడం ద్వారా పిల్లలు మనుమలు నేడు ఉన్నత స్థితిలో ఉన్నారు. మనుమలు సుభాష్, శశాంకులు కూడా నలంద విద్యా సంస్థల్లోని పలు విభాగాల్లో పాలు పంచుకుంటున్నారు. మూడు తరాలకు మమతానురాగాలు పంచిన అమృతమూర్తి. స్నేహితులకు ఆయన అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. సుబ్బారావు గారు స్నేహితులకు ఆర్థికంగా చేయూతనివ్వడంలో ఎల్లప్పుడూ ముందుండేవారు. ఏ తరం వారినైనా ఆకట్టుకునేలా మృదుమధురంగా మాట్లాడడం, వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ విషయాలు అనర్గళంగా చర్చించడం ఆయన ప్రత్యేకత. అందుకే 5 తరాల విద్యార్థులను సైతం ఆయన ఆకట్టుకోగలిగారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన ధన్యజీవి సుబ్బారావు గారు. Atluri Venkata Subbarao Garu, who is called Tataji, is my grandfather, and I am the only granddaughter of the entire family. He was not only my grandfather, but also played the role of my father since I was a 1-month-old baby. Of course, being the only granddaughter, I can say he loved me the best. But I can certainly say that every single family member feels exactly the same with him. That is the beauty of his inner soul. Everyone who speaks to him feels that he loves them the best. He gave that comfort and assurance to everyone during the personal time with him. The best pleasant face and comforting body language, no matter who he is speaking or who is speaking to him, be it kids, young generation, adults, or his own age group, rich or poor, he projected the same respect and love to all. He expects no favor for his service and his never-ending love. His positive encouragement is priceless. Though he played 2 roles in my life, complete and beyond. I love you, Tataji. Though we miss you, you left the best thoughts. పుస్తకాలు చదవడం ఆయనకెంతో ఇష్టమైన వ్యాపకం. అంతర్జాతీయ, జాతీయ విషయాల మీద ఆయనకెంతో అవగాహన ఉండేది. ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకోవడం, పరిశోధనాత్మకంగా విశ్లేషించడం ఆయనకున్న అలవాటు. అందువల్ల ఏ విషయాన్నైనా విభిన్న కోణాల నుంచి చర్చించేవారు. వారితో సమయం గడపడం చిన్నా పెద్ద అందరికీ ఎంతో ఇష్టంగా ఉండేది. అలా ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకునేవారు. I am Aishani Shakti Tej and you used to call me Donga Papa and I wish you never died. I love you.
ఆర్గానిక్ సుబ్బారావు గారుగా తను బోధించే పాఠ్యాంశాలే తన ఇంటి పేరుగా ప్రాచుర్యం పొంది ఆయన జీవితం విద్యార్థులకే కాదు నేటి తరం అధ్యాపకులెందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. అధ్యాపక వృత్తిని నిబద్ధతతో నిర్వహించి క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా 50 వసంతాల ఆయన అధ్యాపక జీవితం భవిష్యత్ తరాలకు చిరస్మరణీయం. స్ఫురద్రూపి, నిరాడంబరుడు, సౌమ్యశీలుడు, సద్గుణ సంపన్నుడు, మంచి మనిషి, నిష్కల్మష హృదయులు అయిన సుబ్బారావు గారంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అధ్యాపకులు కూడా ఆయన అభిమానులే. తాతగారు నన్ను ఎప్పుడూ కోడలుగా చూడలేదు, ఎప్పుడూ కూతురులానే చూశారు. మా పెళ్ళై వచ్చిన కొత్తలో నాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏమీ తెలియదు. సో తాతాజీ అమ్మాజీయే ఆల్మోస్ట్ 2 years మమ్మల్ని లిటరల్లీ స్పూన్ ఫెడ్ చేశారు. నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే అన్ని జాగ్రత్తలు ఆయనే చెప్పేవాళ్ళు. ఇలా తినమ్మా, ఇలా ఉండమ్మా, ఎక్సర్సైజ్ చెయ్యి, హెల్తీగా ఉండు అని. దిస్ ఇస్ ఆల్వేస్ దేర్ మెంటరింగ్ మీ అండ్ గైడింగ్ మీ ఆల్ ద టైమ్. తాతాజీ గారి గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు దగ్గర నుంచి. ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెన్స్. ఆల్ దీస్ 5 years ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ ఒకళ్ళని కోపంగా మాట్లాడటం కానీ, సీరియస్గా మాట్లాడటం కానీ, ఎప్పుడు చాలా కామ్గా, రిలాక్స్డ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మేమన్నా, మా ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం ఆయనకి. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మా అన్న అంటే, మా డాడీ అంటే. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అమ్మాజీకి ఆయనకి ఉన్న ఎఫెక్షనేట్ కానీ, ఆ లవ్, ఆ కంపాషనేట్, అది అన్కండిషనల్ లవ్ అనేది నేను ఎప్పుడు ఎవరి దగ్గర చూడలేదు. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చూసి I really used to enjoy their relationship throughout these years. So we really miss him. We really love Tataji. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకానికి ప్రతిరూపం మా వెంకట సుబ్బారావు గారు. కాని ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన పంచిన ప్రేమానురాగాలు, ఆయన నుంచి నేర్చుకున్న విజ్ఞానం ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హృదయాంతరాలలో సదా వెలుగొందుతూ ఉంటారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చెయ్యడమే ఆయనకు మనం సమర్పించే నిజమైన నివాళి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, మేలుకోరాదా మా దీపమై, ఏలుకోరాదా మా బంధమై. నలంద విద్యా సంస్థల అభ్యుదయం కొరకు అహర్నిశలు శ్రమించిన మహామనిషి, ఆత్మబంధు, కరుణా సింధు, విద్యయే మనిషికి ఆభరణమని ఆ విద్యను 10 మందికి పంచిన శారదామూర్తి. మీరు భౌతికంగా దూరమైన మీ మధుర స్మృతులు మా మదిలో ఎల్లవేళలా ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శ్రీ వెంకట సుబ్బారావు మహోదయ, మీకు మా వినయపూర్వక పుష్పాంజలి సమర్పిస్తున్నాం. ఇట్లు మీ నలంద కుటుంబం.